యూకే మేయర్ ఉన్నాడో తను అసలు బేసికల్లీ ఇప్పుడు చూస్తే లండన్ అనేది యూరోప్ అనేది మొత్తం కూడా ముస్లింల దేశంగా మారుతోంది పదే పదే అనేది మనం చూస్తున్న విషయమే. ఇందులో ఈ ముఖ్యంగా ఈద్ ప్రేయర్స్ లండన్ లో బహిరంగంగా చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లండన్ మేయర్ దాంట్లో పాల్గొన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఇంతకు ముందంతా కూడా మసీద్ లో చేసేది ఉండేది, ఇప్పుడు బహిరంగంగా జరుగుతుంది. ఇది పాకిస్తాన్, నేను కూడా కొన్ని ట్వీట్ కూడా చేశాను యాక్చువల్లీ ఇంతకు ముందు. భారత్ లో కాదు ఇది, ఈ విజువల్ మీరు పాకిస్తాన్ లో అని చెప్పి, సారీ లండన్ లో అని చెప్పి చూపిస్తేను అది పాకిస్తాన్ లో జరిగినట్టుగానో ఏదో వేరే దేశంలోనో జరిగినట్టుగానో ముస్లిం దేశంలో జరిగినట్టుగానే లండన్ లో ఈద్ సెలబ్రేషన్ జరిగినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వివరాలు చెప్తారు? సరే, లండన్ లో ఎక్కడైనా వీధుల్లో చేశారంటే అది ఒక ఎత్తు, కానీ ట్రఫాల్గర్ స్క్వేర్ లో చేశారు. ట్రఫాల్గర్ స్క్వేర్ అన్నది వాళ్లకు నెల్సన్ ప్రపంచ యుద్ధంలో ఓడించినటువంటి ఆ విక్టరీ, వాళ్ళ విజయ చిహ్నంగా దాన్ని చూపించుకుంటారు. బ్రిటిష్ ప్రైడ్ అది. యూకే యొక్క చరిత్రలో వాళ్ళ ఘన విజయాలకు చిహ్నం ట్రఫాల్గర్ స్క్వేర్. అక్కడ సింహం ఉంటుంది, అవన్నీ అక్కడ చాలా ఐకానిక్ ప్లేస్. అక్కడ మీరు వీధుల్లో అది మేయర్ అక్కడ వచ్చి నమాజ్ చేయడం అన్నది ఒక సింబాలిక్ మెసేజ్. మీ పబ్లిక్ స్పేస్ ని మేము క్యాప్చర్ చేశాము, మీ పబ్లిక్ స్పేస్ లో మా ఆధిపత్యం చూపిస్తున్నాము అన్నటువంటి మెసేజ్ వస్తుంది. ట్రఫాల్గర్ స్క్వేర్ అన్నది ఒక పబ్లిక్ స్పేస్, అది ఒక టూరిస్ట్ ప్లేస్. అక్కడ వచ్చి నమాజ్ చేయడం ఏంటి? సో అది ఒక మెసేజ్ వెళ్తాం. ఆ మస్జిద్లో చేసుకోండి, లేదా వేరే వీధుల్లో వెళ్ళి చేసుకోండి. ఇన్సిగ్నిఫికెంట్ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అది మూసేశారు, అక్కడ మీరు వెయిట్ చేసుకున్నారంటే అర్థం ఉంది. ట్రఫాల్గర్ స్క్వేర్ లో చేయడం, ట్రఫాల్గర్ స్క్వేర్ అనేది బ్రిటిష్ ప్రైడ్. అక్కడ చేస్తున్నారంటే గనక ఇస్లాం మేము టేక్ ఓవర్ చేశాము, మీ స్పేసెస్ ని మా అధీనంలో తీసుకున్నాం అన్నటువంటి మెసేజ్ వెళ్తాం. ఓకే, దానిని ఈరోజు ప్రొటెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రొటెస్ట్ ఎవరైనా చేశారంటే గనక ఇస్లామాఫోబియా కింద వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఇన్క్లూజివ్నెస్ పేరిట వాళ్ళని అపేక్షిస్తారు. సో ఈ పరిస్థితి ఇలా కొనసాగిందంటే కనుక ఆ సమాజం ఏమవుతుంది? కొలాప్స్ అవ్వక ఏమవుతుంది? ఎగ్జాక్ట్ ఇదే రెప్లికా మన దేశంలో కూడా చూస్తున్నాం. మసీదులో వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చేసుకోవచ్చు, అదే పనిగా రోడ్లలో వచ్చి చేస్తారు. రోడ్లలో ఎందుకు చేస్తారంటే మీ స్పేస్ ని ఆక్యుపై చేస్తున్నాం అని చెప్పారు. ఇది ఈ రోజు సడన్ గా పుట్టుకొచ్చినటువంటి భావజాలం కాదు. గతంలో కూడా ఎవరైనా చనిపోతే కనుక వీధి మధ్యలో వాళ్ళని పాతేవాళ్ళు. అలంపూర్ జోగులాంబ గుడి మధ్యలో వాళ్ళు మసీదును పాతారు. ఎందుకు? మీ స్పేసెస్ ని మేము ఆక్యుపై చేస్తాం. వేముల వాడి గుడి మధ్యలో తీసుకొచ్చి వాళ్ళ సమాధిని కట్టారు. ఎందుకు? మీ స్పేసెస్ ని ఆక్యుపై చేస్తున్నాం. కాళేశ్వరంలో కబ్జా చేసుకొని కట్టారు. రోడ్డు మధ్యలో వాళ్ళు ఈరోజు మనం తెలంగాణ వీధుల్లో ఎన్నో వీధుల్లో చూస్తాం, రోడ్డు మధ్యలో మనకు గోరీలు ఉంటాయి. ఎందుకు కట్టారు వాళ్ళు? వాళ్ళ శ్మశానంలో వాళ్ళు పాతుకొని ఉండొచ్చు కదా, అక్కడ పాతి పెట్టి ఉండొచ్చు కదా. ఎందుకు ఇక్కడ పెట్టారు వాళ్ళు? పబ్లిక్ స్పేస్ ని ఆక్యుపై చేయడం. పబ్లిక్ స్పేస్ లో ఇస్లాం మా ఆధిపత్యం చూపించడానికి చేస్తున్నాం. ఈరోజు లండన్ లో అది చూస్తున్నాం. మన దేశంలో చాలా కాలంగా ఉంది. దానికి ఓటు బ్యాంక్ పాలిటిక్స్ వత్తాసు పలుకుతుంది. అందుకనే అక్కడ ఏం జరిగినా దాని కార్బన్ కాపీ రెప్లికా మన దేశంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇస్లాం ఆధిపత్యపు పోరు అన్నది ప్రపంచవ్యాప్తంగా మనం చూసాము, యూరోప్ లో చూసాము, భారతదేశంలో చూసాము. దాంట్లో పెద్ద తేడాలు, దాని యొక్క మెథడాలజీస్ వేరే ఉండొచ్చు. ఈరోజు సాదిక్ ఖాన్ తనే స్వయాన వెళ్ళి ట్రఫాల్గర్ స్క్వేర్ లో చేయడం అన్నది ఒక మెసేజ్ ఎలా వెళ్తుందో మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ సెక్షన్ మనం ఇదే స్టేట్మెంట్ తో ఎండ్ చేస్తాము. తస్మాత్ జాగ్రత్త, కేర్ఫుల్ గా లేమంటే మన దేశంలో కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.